అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఉగ్రవాదుల దాడి దేశం అంతా కూడా ఒక అంటే అందరూ కూడా భయపడుతున్నారు దీని గురించి. అయితే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, పాకిస్తాన్ కి ఇండియాకి ఎలాంటి సంబంధం ఉండదు, రాకపోకలు కానీ వీసాలు క్యాన్సిల్ చేస్తున్నామని. సో ఈ నిర్ణయం కరెక్టే అనుకుంటున్నారు? 100% కరెక్ట్. దీంట్లో నా సపోర్టు నరేంద్ర మోడీ గారికే. నరేంద్ర మోడీ గారు ఏ డెసిజన్ తీసుకున్నా 100% ఆలోచించి 100 సార్లు ఆలోచించి తీసుకుంటారు. ఆయన తీసుకున్న ఈ డెసిజన్ దేశ ప్రజలందరూ ఆమోదిస్తారు. ఈరోజు ఈ అటాక్ అనేది దేశాన్ని కుదిపేసే చర్య. అదే ఒక ప్రశాంతమైన టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళి టూరిస్టుల మీద అటాక్ చేసి పోయి మీ ప్రధానికి చెప్పుకోండి అని చెప్పారంటే వాళ్ళు ఎంత ధీమా అండి. అంటే వాళ్ళని అటాక్ చేస్తే మీ ప్రధానికి చెప్పుకోండి అని మాట్లాడే స్థాయికి వెళ్ళారంటే ఈ ఉగ్రవాదులు కానీ టెర్రరిస్టులు కానీ ఎంత మితిపోయారు అర్థమవుతుంది. అలాగే వీళ్ళకి ఎవరైతే షెల్టర్ ఇస్తున్నారో ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు దేశం లోపలికి ఎలాగ వస్తున్నారు, అసలుకి వీళ్ళకి ఎవరు సహాయం చేస్తున్నారు, వాళ్ళకి ఆర్మీ డ్రెస్లో వీళ్ళు ఎలాగ ఎంటర్ అయ్యారు అని అన్ని కోణాలు ఎంక్వైరీ చేయాలా. దీనికి సంబంధించిన వెనక ఏ దేశం వాళ్ళు ఉన్నా ఎవరిని వదిలిపెట్టకూడదు. అలాగే అక్కడ చాలామంది ఈరోజు భయాందోళన చెందుతున్నారు అక్కడ ఉండటానికి కానీ అక్కడికి వెళ్ళడానికి కానీ. మీరు ఎవరు భయపడొద్దండి, వీటిని కొన్ని రోజుల్లోనే ఇదంతా సార్ట్అవుట్ అయ్యింది. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు దేశ ప్రధానిగా ఉన్నాడు. 3వసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి చర్యలు ఇది ఏదో అనుకోకుండా జరిగింది. ఇలాంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల దేశానికి చాలా మంచిది. అలాగే ఒక టైం పీరియడ్ ఇచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోవడానికి, అక్కడ ఎవరన్నా మనవాళ్ళు ఉంటే రావడానికి. ఈ టైం పీరియడ్లో మీరు అంతా అక్కడ ఎవరన్నా మనవాళ్ళు ఉంటే వచ్చేసేయండి. త్వరలోనే మోడీ గారు దీనికి సంబంధించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. అది నేను ఎప్పుడే చెప్పలేనండి. ఎవరైతే దీనికి సంబంధించిన దేశ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ అయితే తప్పదు. అన్న కొంతమంది ఏమంటారంటే ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ఎవరమైనా కూడా మనుషులమే కదా, అందరం కలిసి ఉంటేనే బాగుంటది, ఈ విధంగా విడదీయడం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు, ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. సో ఇది కరెక్టే అంటారా? అసలు మాట్లాడే వాళ్ళే అసలు ఇలాంటి టెర్రరిస్టులని ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారని నా అనుమానం. ఎవరైతే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మోడీ గారు 100 రెట్లు ఆలోచించి తీసుకుంటారు. దేశ భద్రత గురించి, దేశంలో ఒక మంచి వాతావరణం రావాలని ఆయన ఒక డిసిజన్ తీసుకుంటారు. అది నచ్చని కొంతమంది దీని గురించి మాట్లాడే ఎవరైనా కానీ వాళ్ళు మా దృష్టిలో ఉగ్రవాదులు లెక్కే. వీళ్ళని కూడా దేశ బహిష్కరణ చేయాలని నేను కోరుతున్నాను. అన్న నమస్తే. అన్న నమస్కారం. ఇప్పుడు ఇండియా మొత్తం కూడా భయపడుతున్నారంటే ఒక జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దాని గురించి. సో మరి దీని పరంగా మన ఇండియన్ గవర్నమెంట్ అటు పాకిస్తాన్కి ఇండియాకి ఎలాంటి సంబంధాలు ఉండవు ఇక మీదట అని కూడా ఒక నిర్ణయం చెప్పారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మనకి రీసెంట్గా పహల్గామ్లో ఒక 28 మెంబర్స్ని మగవాళ్ళని చంపేశారండి, మన వాళ్ళని. అది పాకిస్తాన్ ఉగ్రవాద దాడిగా మన వాళ్ళు కేంద్రం నుంచి మనకి రిపోర్ట్ వచ్చింది. సో దానివల్ల మనకి ఏమైందంటే ఇప్పుడు మన వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు దాని వరకు మన పిఎం మోడీ గారు కానీ అందరూ కలిసి మనకి రాకపోకలు నిలిపేయడము, ఇంకా కొన్ని మనకి తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 28 మెంబర్స్ అక్కడెక్కడో చనిపోయారు, మనం ఇక్కడ నుంచి రెస్పాన్స్ కావాలండి. ఎందుకంటే అక్కడ చనిపోయినారు అని చెప్పి మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎవరైనా కానీ మన ఇండియన్స్ పలానా వేరే దేశం నుంచి వచ్చి వేరేలో టెర్రరిస్ట్ అటాక్ చంపేశారు. సో ఇలాంటివన్నీ మనము కట్టడి చేయాలి, లేకపోతే మటుకు మనకి రేపటి రోజున ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మన పిఎం గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచిది. అంటే కొంతమంది నిర్ణయాన్ని ఖండిస్తున్నారన్న, ఎందుకంటే ఎవరైనా కూడా మనుషులమే కదా, అందరం కలిసి ఉండాలి కదా, ఈ విధంగా ఆపేయడం కరెక్ట్ కదా. అంటే ఖండించడం అంటే ఇప్పుడు మన ఇంట్లో జరిగితే మనకు తెలుస్తుందండి. ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు, ఇప్పుడు మన వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మన ఇండియా మీద వేరే వాళ్ళు థ్రెడ్ ఉండి వాళ్ళు చేశారు. ఇప్పుడు దాన్ని మనం ఖండించకపోతే మనం ఏం చేస్తామండి? ఇప్పుడు మనలో మనం చేసుకోము, బయట దేశం నుంచి వచ్చి చేశారు, అటాక్గా తెలిసిందే, టెర్రరిస్ట్ అటాక్గా. సో ఇలాంటివన్నీ మనం ఖండించి మనము మేలుకుంటేనే కదండి. ఇప్పుడు వదిలేసామంటే రేపటి రోజు ఇంకోటి జరుగుద్ది. సో దీనివల్ల మనము కొద్దిగా చేసుకోవాలండి. సో ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేస్తే ఇక మీద ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనుకోవచ్చు? అంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి పాస్పోర్ట్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వీసా కూడా నిలిపేయడం జరిగింది. ఇంకొందరికి ఒక 24 months 48 months
వాళ్ళకి 48 hours లోపల వాళ్ళకి దేశం తిరిగిపోవడం అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అలాంటివన్నీ జరిగితే మనకి నెక్స్ట్ ఇలాంటి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి. మరి పాకిస్తాన్కి చాలా వరకు వాటర్ సప్లై అవన్నీ ఆపేశారు మన వాళ్ళు, అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాటర్ సప్లై అంటే అది మన నుంచే పోతుంది కదండి. ఆల్రెడీ వాళ్ళు అక్రమంగా తీసుకున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటివన్నీ జరిగిన తర్వాత మనకే రావాలి కదా అని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉన్నారు. దానికి మనం సపోర్ట్ చేయాలి కదండి. సార్ నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దాని కారణంగా ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కి ఇండియాకి ఇంకా సంబంధం లేదు, రాకపోకలుగా అన్ని కూడా నిలిపివేస్తున్నాం, వీసాలు కూడా క్యాన్సిల్ చేస్తున్నామని. సో ఈ నిర్ణయం కరెక్టే అనుకుంటున్నారా? కరెక్టే, నిర్ణయం అయితే కరెక్టే. అంతకుముందు ఎన్నోసార్లు జరిగాయి దాడులు, అంటే దానికి సరైన సమాధానం చెప్తూ వచ్చింది. ప్రతీకార దాడులు అన్నీ చేసింది ఇండియా కూడా, దానికి తగ్గట్టు అంతకు మించి దాడులు చేసింది వాళ్ళకి బుద్ధి వచ్చేలా. ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టింది పాకిస్తాన్ను. ఇంకా కొన్ని దేశాలను కూడా అలా నిలబెట్టింది. పాకిస్తాన్ ముఖ్యంగా పాకిస్తాన్ను ప్రపంచం ముందు నిలబెట్టింది. ఇంకా సరైన సమయం ఇంకా వచ్చేసింది. ఇంకా ఈ నిర్ణయంతో ఇంకా ఈ సమయం కోసం అది వెయిట్ చేస్తుంది. వాళ్ళు బుద్ధి మార్చుకోలేదు, అదే బుద్ధి కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇంకా ఈ నిర్ణయం అయితే కరెక్ట్. ఇంకా ముందు ఇంకా ఘోరమైన నిర్ణయాలు అయితే ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఎవరెవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 48 hours టైం ఇస్తున్నాం, మీకు అక్కడ వెళ్ళిపోండి. అదే విధంగా సింధు నది జలాలు కూడా ఒప్పందం కూడా రద్దు చేస్తున్నాం అన్నారు. కొంతమంది నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. సో మీరేమంటారు? అది 48 hours అంటే అది చాలా తక్కువ టైము. కొన్ని మినిమం ఒక మంత్ అయినా టైం ఇవ్వాలి నాకు తెలిసి. ఇప్పుడున్న దాంట్లో కొంచెం ఎంక్వైరీ చేసి ఒక మంత్ అయినా టైం ఇవ్వాలి. ఒక 48 hours అంటే వెరీ, మళ్ళీ అంతా మొత్తం వాళ్ళు కొంచెం వీళ్ళు గవర్నమెంట్ వెతకడానికి కొంచెం అంతా టైం పడుతుంది. కొంచెం అదంతా ప్రాసెస్కి అది కొంచెం టైం పడుతుంది. కొంచెం అంతా అవ్వదు. వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు, వీళ్ళు మొత్తం వాళ్ళు వెళ్ళడానికి మనం పంపించడానికి అన్నిటికీ 2 రకాలుగా టైంలు ఒక 30 days అయినా ఉండాలి. 48 hours అంటే అది అయ్యే పని కాదు సడన్గా. నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి, దీని కారణంగా నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇంకా పాకిస్తాన్కి ఇండియాకి మొత్తానికి సంబంధాలు ఉండవని. సో ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి? రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? ఇది కరెక్ట్ ఒపీనియన్. ఇది యాక్చువల్గా అయితే ఎప్పుడో తీసుకోవాలి. ఇది చాలా లేట్ అయిందని నేను అనుకుంటున్నాను. నేను పాకిస్తాను యాక్చువల్గా ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాని ఫస్ట్ నుంచి చులకనగా చూస్తున్నారు. మన ఇండియా వాళ్ళు మాత్రం పాకిస్తాన్ వాళ్ళు ఎదవలని తెలుసు కూడా వాళ్ళతో మంచిగా చేసుకొని ఉందామని ఒక ఒపీనియన్ అయితే ఉంది. పాకిస్తాన్ వాళ్ళు అలా చేసుకోవట్లా. ఫస్ట్ నుంచి వాళ్ళ బుద్ధిని మాత్రం చూపించుకుంటున్నారు. వాళ్ళు ఎదవైనా సరే మన వాళ్ళు మాత్రం మంచిగా ఉందాం, హ్యాపీగా ఉందాం అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఇలా జరగడానికి జరిగిన తర్వాత మాత్రం ఇలా చేయడం చాలా మంచిది. అన్న ఇప్పుడు కొంతమంది నిర్ణయం కరెక్ట్ కాదు, ఎవరమైనా కూడా మనుషుల మీద అందరం కలిసి ఉంటేనే బాగుంటుందని అంటున్నారు. సో మరి దాని గురించి ఏం చెప్తారు? కలిసి ఉండాలని మనం అనుకుంటున్నాం, ఇండియా వాళ్ళు అనుకుంటున్నారు, పాకిస్తాన్ అనుకోవట్లేదు కదా. వాళ్ళు కూడా అలాగే అనుకుంటే ఈ రోజున ఇలా జరిగేది కాదు కదా. వాళ్ళు ఫస్ట్ నుంచి గొడవలకు ఏదో ఈ రోజున ఒక బాంబు పేలింది అంటే దానికి కారణం పాకిస్తాన్లో ఉంటున్నారు. ఎవరో ఒకరు హస్తం మాత్రం ఉంటుంది, పాకిస్తాన్కి హస్తం మాత్రం ఉంటుంది. అది అందుకనే వాళ్ళు ఇప్పుడు తీసుకున్నారని మంచిదని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకు ఎలాంటి శిక్ష చేస్తే మళ్ళీ ఇంకెవరైనా ఉగ్రవాదులు ఈ విధంగా చేయడానికి భయపడతారు? మరణ శిక్షణ బెస్ట్. అది ఇంకా అంతమంది శిక్షణ ఇంకోట్లేదు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో దాన్ని రీజన్గా ఇప్పుడు మన ఇండియాకి పాకిస్తాన్కి ఇంకా కంప్లీట్గా రాకపోకలు కానీ అన్నీ కూడా నిలిపివేస్తున్నట్టు మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. సో ఈ నిర్ణయం కరెక్ట్ అయింది అనుకుంటున్నారా? కరెక్టే కదన్నా. లంజావడుకులు మన వాళ్ళు నరికిండ్రు కదన్నా. మన వాళ్ళు ఏదో ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయని అక్కడ చల్ల వాతావరణం కోసం పోయారన్న. అదే షూట్ చేశారన్న లంజావడుకులు. అనాలకు మానవత్వం ఏమన్నా ఉందా అన్న? మనుషులేనా నా కొడుకులు? అని అమ్మ పిచ్చ నా కొడుకులు. మనము ఏదో పాపము ఇప్పుడు ఎండాకాలం అన్న ట్రూల్కి ఎక్కువ కొడతాం. అక్కడ చల్లగా ఉంటుందని అక్కడ వెళ్ళారు. లంజావడుకులు షూట్లు ఎలా చేయబుద్ధి అవుతుంది? వాళ్ళ మనుషులేనా వాళ్ళు? ఖచ్చితంగా మన ప్రభుత్వము ఏదో ఒకటి కఠినంగా శిక్షించాలి. ఆ నా కొడుకుని దొరకబెట్టాలి కంపల్సరీ. మోడీ గారికి చెప్తున్నాను, కంపల్సరీ నా కొడుకుని దొరకబెట్టాలి, నరకాలి. మన ఆంధ్రాకి వచ్చి నరకాలి నా కొడుకుని. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఒకవేళ ఈ దాడి చేసిన వాళ్ళు దొరికితే వాళ్ళని ఆన్ ది స్పాట్ షూట్ చేయడం కానీ ఉరి తీయడం కానీ చేస్తే బాగుంటుంది అంటున్నారు. సో ఇది సరైంది అంటారా? వాడిని ఆంధ్ర షూట్ చేసినా కానీ ఉరి తీసినా కానీ అది మనకు పోదు. వాడిని ముక్కలు నరికి ఆంధ్రాలోనే పెట్రోల్ పోసి తగిలిపెట్టాలి నా కొడుకుని. అలాంటి వాళ్ళని ఇంకొకసారి చేయరమాట.
అరే మీరు ఏమైనా బుద్ధి ఉందారా? మనిషిని ఒక్క మనిషిని ఎలా నరక బుద్ధి అవుతుందిరా? మీ ఫ్యామిలీలో మీ వాళ్ళు ఉంటారు కదరా బాబు. ఒకసారి మీ వాళ్ళ గుర్తురారన్న. మన మోడీ గారు కంపల్సరీ ఏదో కఠిన శిక్ష తీసుకోవాలి. కంపల్సరీ తీసుకుంటాడు ఆయన. రేపు నుండి స్టార్ట్ చేస్తాడు. అన్న ఇప్పుడు అక్కడ దాడి చేసిన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని ఈ విధంగా దాడి చేయడము అసలు ఇది ఏమన్నా అంటే దీనికి రీజన్ ఏమై ఉంటుంది? ఏదన్నా అంటే మత కల్లోహాలు సృష్టించడానికి కావచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు ఇంతకు ముందుగానే ఇదే జరిగింది కదన్నా, మతం గురించే కదన్నా జరుగుతున్నది. పాకిస్తాన్ నుండి మనకు ఇప్పుడు నుండి అప్పటి నుండి ఎప్పటి నుండి అదే కదన్నా జరుగుతూ ఉండేది. దాని గురించి అన్న నా కొడుకులు ఏదో ఒకటి చెయ్యాలి. ఇండియా ఏదో ఒకటి మేము గొడవలు తెప్పించుకోవాలి, ఏదో ఒకటి కొట్లాడాలి, ఏదో ఒకటి మేము మా దగ్గరకు రావాలి అనే నా కొడుకులు ప్లానింగ్ అన్న. ఏదో ఒకటి కావాలని ఆశించి ఆ నాలుగు గొడవలు పెట్టుకుంటున్నారు అంతే. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇప్పుడు ఇండియా మొత్తం కూడా ఉలిక్కి పడుతున్న న్యూస్ ఏంటంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, ఇక ఇప్పటి నుంచి పాకిస్తాన్కి ఇండియాకి ఎలాంటి సంబంధము లేదు, రాకపోకలు లేవు అని. సో ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మంచి నిర్ణయమే తీసుకుంది. ఎందుకనంటే రాష్ట్ర సరిహద్దు దేశ సరిహద్దుల్లో వీళ్ళు ఉండి ఒక్కొక్కళ్ళు ఎటువంటి ప్రాణత్యాగాన్ని చేశారో, ఎటువంటి కడుపు కోత తల్లిదండ్రులకు మిగిల్చారో, ఎటువంటి గుండె కోత భార్యాపిల్లలకు మిగిల్చారో మన ఇండియన్ అమరవీరులకు మరొకసారి నేను జోహార్లు తెలియజేసుకుంటున్నాను. అటువంటి బిడ్డల్ని కన్నటువంటి తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. అటువంటి సోల్జర్స్ని జీవిత భాగస్వాములుగా చేసుకున్నందుకు అటువంటి భార్య బిడ్డలకు కూడా నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అమ్మ మీరు కన్న బిడ్డలనే కానీ మీరు కట్టుకున్నటువంటి భర్తలనే కానీ వాళ్ళు చేసినటువంటి ప్రాణత్యాగాలు ఎనలేని ప్రాణత్యాగాలు అవి. వాటికి ఎవరు ఎంత చెప్పినా మీకు బాధ తీర్చలేము. ఆ తల్లిదండ్రులకి కడుపు కోత, ఈ భార్య బిడ్డలకి గుండె కోతని తీర్చలేని స్థితి. కానీ ఇంతకు మించి ఇంకా మిమ్మల్ని ఎంత ఓదార్చినా మీ బాధల్ని మీరు తీసుకోలేరు. కనుక దీనికి ప్రతిగుణంగా దీనికి అనుగుణంగా మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి సరైన సమాధానం కూడా చెబుతారు మోడీ గారు. అటు నుంచి ఇటు నుంచి అటు రాకపోకళ్ళు మానేపించారే కానీ ఇంకా మిగతా సమాధానం మంచి ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నారు. ఈ తీసుకున్న ప్రతి ఒక్క ప్రాణానికి ఆయన సమాధానం చెబుతారు. ఇక్కడ మన ఇండియన్ కంట్రీ నుంచి కాశ్మీర్ బోర్డర్లో, పాకిస్తాన్ బోర్డర్లో ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి జోహార్లు అర్పించుకుంటున్నాను నేను. ఆ అమరవీరుడు ఎంతమంది అమరవీరులు అయితే ప్రాణత్యాగం చేశారో ఆ అమరవీరులకి అందరికీ కూడా వాళ్ళ ప్రాణాలకి త్యాగం చేసినందుకు అవతల సైడ్కి మోడీ గారు సరైన సమాధానం చెబుతారు. మేడం ఇప్పుడు మోదీ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే, కానీ ఈ తప్పిదానికి కారణమైనటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు తీసుకోలేదు? అది కూడా గవర్నమెంట్ తప్పిదమే అని కూడా కొంతమంది అంటున్నారు. సో దీనికి రిక్వైర్మెంట్ అంటే వాళ్ళు సడన్గా చేస్తే ఎవరమేం చేయలేం కదా. ఇప్పుడు తెలిసి చేస్తే ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది. మంచి నిర్ణయమే తీసుకొని వాళ్ళకి ప్రతి దాడి చేసి ఎవరి ప్రాణాలు వాడు కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు సడన్గా చేసిన దానికి ఎవరమేం చేయలేం. ఆర్మీ రిక్వైర్మెంట్ తీసుకోలేదు అంటే తెలిస్తే తీసుకుంటుంది, తెలియందే అంత తీసుకోలేదు కదా. ఎందుకంటే ఇది ఇండియన్ కంట్రీ అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా మన దేశాన్ని దేశ పౌరసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటప్పుడు ఏంటంటే దానికి సరైన సమాధానం మోడీ గారు చెబుతారు. అంతేగాని దీనికి కూడా ఇప్పుడు ఇలా వస్తే కరెక్ట్ కాదు. అటాక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేస్తే నెక్స్ట్ ఎవరైనా ఉగ్రవాదులు చేయడానికి భయపడతారు అనుకోవచ్చు? రిపీట్ క్వశ్చన్ రిపీట్. ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళకు ఎలాంటి శిక్ష వేస్తే నెక్స్ట్ ఎవరైనా ఇలాంటి చేయడానికి భయపడతారు? అటువంటి దాడులు చేసినందుకు ఒక్కొక్కళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ ఉరి శిక్షలు వేశారు. వాళ్ళకి ముప్పూటల తిండి పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్లు వేల ఖర్చుల్లో కోట్ల ఖర్చుల్లో పెట్టి ఉరి ఏ రకంగా తీశారో చూశారు. అన్నీ ఉన్నాయి. కానీ ఇటువంటి దాడులు చేసిన వాళ్ళకి కన్ను, కాలు, చెయ్యి, ముక్కు, చెవు అన్నీ కోసి రోడ్డు మీద వదిలేసేసేస్తే నరకం ఉంటుంది. ఇటువంటి దాడికి ప్రయత్నించాలి అంటేనే కన్ను పీకేయాలి ఫస్ట్, ఆ గన్ను చూడకుండా. చెయ్యి తీసేయాలి ఫస్ట్, కాల్చకుండా. కాలు తీసేయాలి ఫస్ట్, దేశం మీదకి కాలు రువ్వకుండా. చెవు, ముక్కు కోసేయాలి, ఊపిరి పీల్చొద్దు, అటువంటి సౌండ్లు వినొద్దు. ఇటువంటి ఏమైనా చేస్తే లైఫ్ లాంగ్ సరైన శిక్ష పడుతుంది. కానీ మరి ఇటువంటి శిక్షల్ని అమలు చేసేటంతటి ధైర్యం, అటువంటి కఠినత్వం
అటువంటి కరుడత్వం మన ఇండియన్ కంట్రీలో ఎటువంటి ప్రభుత్వాలకే కానీ, ఎటువంటి న్యాయస్థానాలకే కానీ, ఎటువంటి చట్టస్థానాలకే కానీ లేవు కనుకనే అవతల నుంచి వాళ్ళు ఆ రకంగా విర్రవీగుతున్నారు. ఇటువంటి శిక్షలు వేసిన మరుక్షణమే ఉరి తీస్తే ఏముంటుంది, చక్కగా వాడికి ముప్పూట్ల మేపుతున్నారు, వైద్య ఖర్చులు చూస్తున్నారు, ఇండియా కంట్రీలు చూస్తున్నారు, వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడిస్తున్నారు, ఫ్యామిలీలతో మాట్లాడిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవి కాదు కావాల్సింది, ఇవి కాదు తల్లి కడుపు కోత తీరేది, ఇది కాదు భార్య పిల్లలు గుండె కోత ఆరేది. కన్ను, కాళ్ళు, ముక్కు, చెవి అన్నీ ఒక్కొక్కటి తీసేసేసి రోడ్డు మీద వదిలేయాలి. ఇంకా పాకిస్తాన్కి ఇండియాకి ఎలాంటి సంబంధం లేదని, సో ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, మన పేద ప్రజలు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసులు, ఇన్కమ్ ట్యాక్స్ కావండి, నేవీ కావండి, మిలిటరీ కావండి, ఆఫీసులు చాలామంది సేవ చేయడం కోసం ఏదో సమ్మర్ కండిషన్లో వాళ్ళకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం తెలుసండి, ఒక మగవారి ముందల, ఒక పిల్లల ముందల వాళ్ళ మర్మాంగ అవయవాల్ని సెర్చ్ చేసి మరీ చేశారండి. ఈ విషయంలో ఖచ్చితంగా చెప్తున్నామండి, ఖచ్చితంగా చెప్తాం. ఒక భారత పురుషుడిగా ఒకటే ఒక విషయం చెప్తాను, మీరు ఆలోచిస్తున్న మీడియాలు కానీ రాజకీయాల పార్టీలకు అతీతంగా మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి. ఖచ్చితంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ ఉంది, ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందరూ కూడా పార్టీలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మీ అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక భారతీయ పౌరునిగా రక్తం ఉడికిపోతూ ఉందండి. వాస్తవంగా 2 రోజుల నుంచి నిద్రపట్టట్లేదండి. ఎందుకంటే అందరూ మన హైదరాబాద్ అవ్వచ్చు, మన నెల్లూరు అవ్వచ్చు, మన తెలంగాణ అవ్వచ్చు, మన ఆంధ్ర అవ్వచ్చు, అన్ని ప్రాంతాల వ్యక్తులు ఉన్నారండి. బీహార్ అందరూ మన భారతీయులు అండి. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా రూపాయికి 10 రూపాయలు అంతు భారతీయ జనతా పార్టీ కావని ఎన్ని పార్టీలు తన అందరూ సమీకృషితో అందరూ ఏకీభావం చేసి ఖచ్చితంగా పాకిస్తాను సపోర్ట్ చేసేటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మొత్తాన్ని కూడా మనం వాళ్ళ అంతమొచ్చాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా ఓకే సార్, ఇండియన్ సిటిజన్ గా చెప్పండి, ఎవరైతే ఇక్కడ అటాక్ కి పాల్పడ్డారో వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా ఇలాంటి పని చేయడానికి భయపడతారు? అది ఖచ్చితంగా భారత న్యాయస్థానాలు అన్ని చూసుకుంటూ ఉంటాయి. ఖచ్చితంగా ఇది మానవీయ చర్య. ఎందుకంటే ఒక భార్య ముందల, ఒక పిల్లల ముందల, ఒక స్త్రీల ముందల వాళ్ళ ప్యాంట్లు ఇప్పి ఈ విధంగా మతాలకి కులాలకి మనందరూ బతుకుతున్నామండి. మనం ఏ వ్యాపారం చేసినా అన్ని కులాల మతాలకి మనందరూ కలిసి బతుకుతాం, కలిసి తింటున్నాం, కలిసి తాగుతున్నాం. కానీ ఒకటే విషయం చెప్తాను, ఇది మటుకు తీవ్ర అమానవీయ చర్య. దీన్ని అందరూ ఖండించాలి. ప్రాంతాలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అయితే మనం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియా పూర్వక అన్ని